దేవుడి రాజ్యంగా పేరున్న కేరళలోని సుందరమైన వైనాడ్ ప్రకృతి ఆగ్రహానికి గురై శ్మశాన స్థలిగా మారిన దృశ్యాలు చూస్తుంటే ఎవరికైనా భావోద్వేగం కలక్కమానదు. జూలై 29 అర్ధరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో అందరూ ఆదమరచి నిద్రిస్తున్న వేళ భారీ వాన మొదలైంది. ఉరుములేని పిడుగులా వరుసగా భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డంతో వైనాడ్ చిగురుటాకులా వణికిపోయింది. నిలువెత్తు బురదలో మునిగి గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఘటనా స్థలం నుంచి కొన్ని 10 కిలోమీటర్ల వరకు మనుషులు కొట్టుకుపోయి ఛిద్రమైన దేహాలతో శవాలై తేలారు. గమనిస్తే గత కొన్నేళ్లుగా దేశంలో అత్యధికంగా కొండ చర్యలు విరిగిపడింది కేరళలోనే. 2015 నుంచి 2022 మధ్య దేశవ్యాప్తంగా 3782 ఘటనలు జరిగితే వాటిలో 59.2% ఘటనలు ఒక్క మలయాళ సీమలోనే సంభవించాయి. 1961, 2016 మధ్యతో పోలిస్తే ఇప్పుడు ఏటా ఇలాంటి దుర్ఘటనలు, ప్రాణ నష్టం అనూహ్యంగా పెరగడానికి అనేక కారణాలున్నాయి. ప్రకృతితో పాటు మనం కూడా దీనికి కారణమేనని నిపుణులు, శాస్త్రవేత్తలు తేల్చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు దానికి వచ్చి చేరాయి. వాతావరణ మార్పుల వల్ల కేరళపై కమ్ముకుంటున్న క్యూములోనింబస్ మేఘాలు హఠాత్తుగా భారీ వర్షాలు కురిపిస్తున్నాయి. వైనాడ్లో నాడు జరిగింది కూడా సరిగ్గా అదే. ఇక పచ్చని కేరళ ఎరుపు రంగును మార్చుకుని శవాల గుట్టలను కళ్లకు చూపించడానికి మరో కారణం టూరిజం. అవును, టూరిజం పేరిట అడ్డదిడ్డంగా హోటళ్లు, రిసార్ట్లు కట్టడం, అందమైన చెట్లను నరకడం అక్కడి ప్రకృతి ప్రకోపానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కేరళ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం 10% వాటాను కలిగి ఉంది. కేరళలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటుంది. ఇంతవరకు బాగానే ఉన్నా అదే టూరిజం పేరిట కేరళ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు అక్కడి మనుషులకు శాపాలుగా మారాయి. వైనాడు విషాద ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి టూరిజం పేరిట జరిగిన ప్రకృతి విధ్వంసమే ప్రధాన కారణం. ఇక వ్యవసాయ భూమిని హోటళ్లు, రిసార్ట్లుగా మార్చడం అతిపెద్ద తప్పిదం. ఇటు పలు అధ్యయనాల ప్రకారం 1950, 2018 మధ్య కాలంలో వైనాడులో అటవీ విస్తీర్ణం 62% తగ్గింది. 1950 వరకు వైనాడు దాదాపు 85% అడవులతో కప్పి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక కేరళలోని అన్ని కొండ చర్యలు విరిగిపడే హాట్ స్పాట్లు పశ్చిమ కనుమల ప్రాంతంలో ఉన్నాయి. ఇడుక్కి, ఎర్నాకులం, కొట్టాయం, వైనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఇక ఇంత జరిగినా తర్వాత ఏం మారింది? వైనాడ్ భౌతికంగా పెద్దగా మార్పులకైతే గురికాలేదు గాని ఇటు ప్రజల మానసిక స్థితి మాత్రం అంతకంతకు దిగజారుతోంది. ఘటన జరిగి ఏడాది దాటినా కూడా ఇంకా నాటి చేదు జ్ఞాపకాలని తలుచుకుంటూ కన్నీరు ముండిరవుతున్నారు బాధితులు. ఇటు ప్రభుత్వమేమో నెలవారీ అద్దె సాయంతో పాటు జీవనోపాధి కోసం నెలకు ఇచ్చే సాయం లాంటివి ఇచ్చినా కూడా చాలా మంది ఇంకా అద్దె ఇళ్లలో అశాంతిగా జీవిస్తున్నారు. ఉపాధి కోల్పోయిన వారు కొత్తగా జీవితం ప్రారంభించడం చాలా కష్టంగా మారింది. చాలా మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. వైద్య సేవలు కూడా పూర్తిగా అందుబాటులో లేవు. ఇలా నాటికి నేటికి ఏం మారలేదు. అటు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. మరి ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు గానీ వైనాడు విషాదానికి కారణం మాత్రం ముమ్మాటికి మానవ తప్పిదమే.